అందించబోయే ముందు పోయినటువంటి ఆదివారం ఏ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడని గుర్తుందా? మనం ఎందుకు కయ్యోడులాగా ఉండకూడదు అనే చక్కని శ్రేష్టమైనటువంటి సందర్భాల గురించి మాట్లాడుతూ ప్రాముఖ్యంగా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? గుర్తుందా? ఎవరిని? అర్థం కాదు. అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం. అంటే దేవుడి కుమారుడు ఎవరు? దేవుడి ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి కుమారుడు ఎవరు? ఆదాము. ఆదాము ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి మనుషు కుమారుడు ఎవరు? దేవుని ద్వారా వచ్చినటువంటి వాడు దేవుని కుమారుడు, దేవునికి సంబంధించిన వాడైతే ఆదాము ద్వారా వచ్చినటువంటి వాడు అంటే నరుడు ద్వారా వచ్చినటువంటి వాడు నరుడు కుమారుడు. పోయినటువంటి వారం మనం ఎందుకు కయ్యంగా ఉండకూడదు అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ప్రాముఖ్యంగా మొదటిదిగా దేవుని కుమారుడు అనే ఆదాము చేసినటువంటి తప్పుల గురించి మాట్లాడుకున్నాం కదా. అవేనా? వాటిని గురించి మాట్లాడుకున్నాం. అబ్రహాం గురించి కాదు కానీ వాటిని గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటి దేవుని కుమారుడు అయిన ఆదాము చేసినటువంటి తప్పులు చెప్పగలరా మీరు? ఎవరైనా ఏ తప్పులు చేశాడు ఆయన? ఒకటి ఏ తప్పులు చేశాడు ఆదాము? పోయినసారి మనం చెప్పుకున్నాం కదా. ప్రప్రథమైనటువంటి ఆ విషయం ఏంటి? దేవుని మాటను మీరాడు, దేవుని మాటను వ్యతిరేకించాడు, దేవుని మాటను అవమానపరిచాడు, దేవుని మాట వినకుండా దేవుడిని దుఃఖపరిచి సాతాను మాట విని సాతాన్ని ఆనందపరిచినట్లుగా, సాతానికి సంతోషాన్ని కలిగించినట్లుగా మనం చూసాం. అంటే ఆదాము ఏ ఆజ్ఞను మీరాడు? దేవుడు ఏ ఆజ్ఞ ఆదాముకి ఇచ్చాడు? గుర్తుందా ఎవరికైనా? ఏ ఆజ్ఞ మీరాడు? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:4 వాక్యంలో పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అనే వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏ ఆజ్ఞ ఆదాముకి ఇచ్చాడు దేవుడు? ఏ ఆజ్ఞను ఆదాముకు తెలియజేశాడు దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వాక్యాలు ఏముంది అక్కడ? ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచిని చెడు తెలుగునిచ్చు వృక్ష ఫలమును మాత్రం నువ్వు తినకూడదు. తోట మధ్యలో ఉన్నటువంటి మంచిని చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలం తినకూడదని దేవుడు ఆదాముకు చెప్పినట్లుగా మనం చూసాం. చాలా మంది కూడా ప్రశ్నిస్తారు, అసలు అన్ని చెట్లు అన్ని ఫలాలు తినమని చెప్పినటువంటి దేవుడు ఆ ఒక్క చెట్టు ఫలాన్ని ఎందుకు దేవుడు తినవద్దని చెప్పాడు? ఒకవేళ దేవుడికి సమస్తం తెలుసు కదా. దేవుడికి సమస్తం తెలిసినప్పుడు ఆదాము అవ్వలు దేవుడు చెప్పినటువంటి ఆ పండు తినద్దని చెప్పినప్పుడు వాళ్ళు తింటామన్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు కదా. చూస్తూ ఎందుకు దాన్ని ఆపలేకపోయాడు? ఎందుకు వారిని ఆ పండు తినకుండా కట్టడి చేయలేకపోయారు అని ఈ రోజుల్లో చాలా మంది కూడా ప్రశ్నిస్తారు కదా. ఎందుకంటే 100 చెట్లు ఒకవేళ ఆ వనంలో ఉంటే 99 చెట్లు ఆదామును తినమని చెప్పాడు. కానీ 100వ చెట్టు కాసే కాయలు మాత్రం ఆదామును దేవుడు తినవద్దని చెప్పాడా చెప్పలేదా? చెప్పకపోతే దేవుడు తప్పు, చెప్పకపోతే దేవుడు చెప్పలేదు అని దేవుడి మీద నిందేయవచ్చు, దేవుడిని మనం రకరకాలుగా మాట్లాడవచ్చు.
కానీ ఆదాము అడిగాడు, తండ్రి ఈ చెట్ల ఫలాలు మాత్రం తినమంటున్నావు, ఎదురు తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాలను తినవద్దని చెప్తున్నావు, కారణం ఏంటి అంటే దేవుడు చెప్పాడు, ఆ పండు తింటే ఆత్మ సంబంధంగా చచ్చిపోతాం కదా, ప్రార్థనాపూర్వకంగా చచ్చిపోతావు, వాక్యానుసారంగా చచ్చిపోతావు, పర సంబంధంగా చచ్చిపోతావు, నాకు నీకు ఉన్నటువంటి మధ్య ఆ పరిశుద్ధమైనటువంటి స్థితిని కోల్పోతావు అని ఆదామును దేవుడు హెచ్చరించినట్లుగా చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే అప్పటి వరకు ఆదాము మీద దేవుడి కోపం లేదు. ఒకవేళ దేవుడికి ఆదాము మీద కోపం ఉంటే ఆ కోపంలో నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆయన సరే నీ ఇష్టం, నువ్వు సత్య తెచ్చావు, నాకెందుకులే అని చెప్పి ఏదో ఒక ఏమండి పండు తినమని చెప్పేవాడు కాదు. కానీ ఆదామును దేవుడు ప్రేమిస్తున్నట్లుగా, ఆదాము కూడా దేవుడిని ప్రేమిస్తున్నట్లుగా లేఖనాలు స్పష్టంగా మనకి తెలియపరచబడతా ఉన్నాయి. అందుకని మొదటి దేవుని కుమారుడు అయినటువంటి ఆదాము దేవుడు చెప్పినటువంటి మాట మీరాడు. తలుపులు కొంచెం పక్కన దేవుడు చెప్పినటువంటి మాట మీరాడు. దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడకుండా ఎవరి స్వేచ్ఛను కోరుకున్నట్లుగా, స్వతంత్రాన్ని కోరుకున్నట్లుగా మనం చూస్తాం. మూడవదిగా మనం చూస్తే ఆదికాండం 3:6 ఏముందంటే గర్భయంతరంగా వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పనటువంటి పండు తిన్నట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి కదా. 3:6 సాతానుగాడు పావులోనికి ప్రవేశించి ఆదాము ఒకవేళ చెట్ల కింద నిద్రిస్తూ అన్నాడేమో, చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ అన్నాడేమో, తనకి సాధ్యమైనటువంటి సహాయముగా దేవుడు అవను కలిగించాడు. ఆ నిద్రిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఆహారానికి పండు కోసుకొద్దామని చెప్పి ఆ చెట్టు కాడి దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకాయలు కోస్తా ఉన్నప్పుడు కాబట్టి దేవుడు చెప్పినటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ సమయంలో ఆ చెట్టు మీద ఎవరున్నారంటే పాము ఉందట. పాములో సాతాను ఉన్నాడు. ఎవరు ప్రతిరోజు చూసేటువంటి పామే. ప్రతిరోజు అవ్వ దాన్ని చూస్తూ ఉంది, ఆ పాము కూడా అవన్నీ చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమంటే ఒక శ్రేష్టమైన ఉదాహరణ ఏమిటంటే ఆ పామట అవ్వతో మాట్లాడటం ప్రారంభించిందట. అవ్వతో మాట్లాడటం మొదలు పెట్టిందట. ఎన్నో సంవత్సరాలుగా ఈ తోటలో నేను ఉన్నాను, నాతో పాటు ఈ పాము కూడా ఉంటుంది, సర్పం కూడా ఉంటుంది కదా, ఎప్పుడు మాట్లాడినటువంటి పాము ఈ రోజు మాట్లాడుతుంది ఏంటి అనే ఆలోచన విధానం కలిగి విచిత్రంగా దాని వైపు చూస్తున్నట్లుగా మనం చూస్తాం. నిజంగా అది మాట్లాడింది తన మాయ మాటల్లో అవ్వను పడేసుకుందట, తన బొట్టులో పడేసుకుందట. తర్వాత ఏం చేసిందంటే ఆ చెట్టు మీదకి అవ్వను త్రోసాడట. ఆ చెట్టు మీదకి అవ్వను త్రోయగా చూసావా, నీకేమైనా అయిందా అన్నప్పుడు కాలేదని చెప్పింది. మీరు ఆ పండు తింటే దేవదూతల వల్ల మార్చబడతారు, వాళ్ళ దేవుడికి తెలుసు కాబట్టి ఆ పండు తినవద్దని చెప్పాడు అని కొన్ని అబద్ధ మాటలు చెప్పడం ద్వారా ఏం చేసిందంటే ఆమె కొన్ని పళ్ళు తీసుకుంది, ఆమె తింది, తన భర్తకి ఇచ్చింది, తన భర్త కూడా తిన్నాడు. వారి ఇరువురి మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా మనం చూస్తాం. ఒకటి దేవుని ఆజ్ఞను మీరారు, రెండు దేవుడు తినవద్దన్నటువంటి పండు తిని ఇప్పుడు వారు ఏం చేశారు, సిగ్గు తెలుస్తుంది కాబట్టి అంజూరపు ఆకులను వారు గచ్చటములుగా చేసుకున్నట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. సలపూట దేవుడు ఆ తోటలో సంచారం చేస్తూ ఆదామును పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 3:9-10 ఏముంది అక్కడ? దేవుడని యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని, అందుకతడు నేను తోటలో నీ స్వరమును విన్నప్పుడు దిగంబరిగా ఒట్టిని కనుక భయపడి దాక్కున్నాను. ఒకటి సలపూట తోటలో సంచారం చేస్తున్నటువంటి స్వరాన్ని విన్నాను. ఆ రెండేం చెప్పాడు, నీ స్వరముని విని దాక్కున్నాను. తర్వాత ఏమన్నాడు, ఆదాం భయపడి దాక్కుంటుంది. ఎవడు దేవుడి స్వరాన్ని విని భయపడ్డాడు. ఆ భయంతో ఆదాం ఏం చేసి దాక్కున్నాడు, చెట్ల చాటుకలు దాక్కున్నాడు.
మూడవదిగా సిగ్గులు కప్పుకోవడానికి అంజూరపు ఆకులను గచ్చటములుగా చేసుకొని ఏమన్నా ఆ చెట్లు చాటు నుండి రావటానికి ఇష్టపడట్లేదు. తప్పు చేసినటువంటి వాడు ఒకటి భయపడతాడు, ఎవరి మాట అయినా వినగానే దాక్కోవటానికి ఇష్టపడతాడు. అందుకని దేవుడు అన్నాడు ఇక్కడ, నీకు తెలవద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలాలు తిన్నావా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏమన్నా ఆదాము వెళ్ళి ప్రభా తప్పైపోయింది నాయన తిన్నాను అని తప్పులు ఒప్పుకున్నట్లయితే ఏమన్నా సృష్టి వేరొక విధంగా జరిగేది. సృష్టిలో మనం కూడా అద్భుతకరంగా దేవుని మహిమను దేవుని ఆత్మను కలిగినటువంటి వారముగా ఉండేటువంటి వారం. కింద ఇక్కడ కూడా మనం చూస్తే ఆదికాండం 3:12 వాక్యం కూడా చూస్తే ఏముంది అక్కడ, అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకిగా నేను తిన్నాను, తప్పు నాదేం లేదయ్యా, నాకు తోడుగా నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే కొన్ని ఫలాలు తిని నాకు కూడా తెచ్చిస్తే నేను కూడా తిన్నాను అంటే తప్పంతా ఎవరిదట? తప్పు నాది కాదు, తప్పంతా ఎవరిదంటే ఆమెదే. అంటే తప్పుని వేరే ఒకరి మీద మోపే ఆ స్థితి ఆదాము ద్వారా మనం కలిగి ఉన్నట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. ఒకటి దేవుని కుమారుడు అయినటువంటి ఆదాము, ఒకటి దేవుని ఆజ్ఞను మీరాడు. ఏమంటే తర్వాత 2 దేవుడు తినవద్దని చెప్పినటువంటి పండు తిన్నాడు. మూడవదిగా అక్కడ భయపడ్డాడు, దాక్కున్నాడు. తప్పును వేరే వారి మీద మోపటానికి ఇష్టపడినట్లుగా సిద్ధంగా ఉన్నట్లుగా లేఖనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంతకు మునుపు దేవుని కుమారుడు అంటే ఆదాము చేసిన తప్పుల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆదాము కుమారుడు నరుడు కుమారుడు అనేటువంటి ఏమండి కయ్యోడు చేసినటువంటి తప్పులు కూడా మనం చూసాం కదా. 4వ అధ్యాయం 6వ వాక్యం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 6వ వాక్యంలో ఏముందట, యెహోవా 4:6 వాక్యంలో యెహోవా కయ్యోడుతో నీకెందుకు కోపం వచ్చింది, నువ్వెందుకు ముఖాన్ని చిన్నపుచ్చుకున్నావు, నువ్వు మంచి పని చేస్తే తల ఎత్తుకుంటావు, నువ్వు చెడ్డ పని చేశావు కాబట్టి తల తెచ్చుకున్నావు. ఇప్పుడు నరుడు కుమారుడు అనేటువంటి కయ్యోడు చేసినటువంటి కొన్ని తప్పుల గురించి మనం క్లుప్తంగా కొన్ని మాటలు తెలుసుకుందాం. అందుకనే ఎందుకు మనం కయ్యోడులాగా ఉండకూడదు అనేటువంటి అంశాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించడానికి సిద్ధపడుతున్నాడు. ఎందుకు మనము కయ్యోడులాగా ఉండకూడదంటే, ముందుగా తప్పు చేసినప్పుడు కూడా తప్పును కప్పుకోవడానికి కోపగించుకున్నటువంటి వ్యక్తి, దేవుని మీద తిరుగు బావుటాన్ని ఎగరేసినటువంటి వ్యక్తి, తిరగబడినటువంటి వ్యక్తి, ఎవరు చేసిన తప్పును కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి, దేవుని మీద తిరుగు బావుట ఎగరేసినటువంటి వ్యక్తి, దేవుని మీదే కోపగించుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే కయ్యోడు. ఎవరి మొదటి మానవుడు ఏ విధంగా తప్పును కప్పుకొని తన భార్య మీద ఆ తప్పును మోపడానికి ఇష్టపడ్డాడో, రెండవ ఆదాము కుమారుడు అయినటువంటి కయ్యోను కదా, ఎవరు ఆయన ఎందుకు ఈ విధంగా కోపపడ్డాడు, ఎందుకు దేవుని మీద కోపపడటానికి ఇష్టపడ్డాడు అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి మనం లోతుగా వాటి గురించి అధ్యయనం చేద్దాం. ఒకసారి చూస్తారా? ఆదికాండం చూస్తారా? ఆదికాండం లేకుంటే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూస్తే, అమ్మా తలుపులు కొంచెం తేయండి, మా పిల్లలు కొంచెం ఉన్నాయి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూస్తే ఏముంది అక్కడ, మనము కయ్యోడు వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుడి సంబంధి అయి తన సహోదరుని చంపెను. చెప్పకూడదు. అందరం కూడా ఏక స్వరమెత్తి దేవునికి స్తోత్రం.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా నాయన ఇదిగో తండ్రి, మా ద్వారా మీ నామానికి మహిమ కీర్తి ప్రభావాలు కలుగు నిమిత్తమై మీ సన్నిధానంలో నన్ను మమ్మల్ని మీ పాత్రలుగా మీ పరములుగా వాడుకున్నారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వచ్చినటువంటి వారిని దీవించండి, ఆశీర్వాదించండి. నాయనా మీ సన్నిధికి రావడానికి సిద్ధంగా ఉన్నా, మీ సన్నిధికి రావడానికి సిద్ధపడుతూ ఉన్నా. ప్రతి మీ కుమార్తెని, ప్రతి మీ కుమారుణ్ణి త్వరగా మీ ఆత్మను బట్టి మీ పాదాల సన్నిధికి తీసుకుని వచ్చి వారి ద్వారా మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాన్ని అయినా మీ దాసుని మీ పక్షమంతా నిలబెడుతూ ఉన్నాను. నన్ను కనుమరుగు చేయండి. నాలో మీరే ప్రతిష్ఠించబడి నా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. చక్కని శ్రేష్టమైనటువంటి వాక్య విషయం ఆయన మనం ఎందుకు కయ్యోనులా ఉండకూడదు అనే సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యములో ఉన్న కొన్ని మాటలు మేము చదువుకున్నాం. చదివినటువంటి మాటల్లో ఉన్న శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైనటువంటి అక్షర సత్యాలు, అక్షర భావాలు పరిపూర్ణంగా ముందుగా ఈ దినదాసునికి తెలియజేసి నాతో కూడా వచ్చినటువంటి మీ పిల్లలతో ఆత్మదేవుని సహాయంతో మాట్లాడి ఈ ఉదయకాల సమయం అందు మా అందరి ద్వారా నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మాట చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుడి సంబంధి అయి తన సహోదరుని చంపెను. తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండని గనుకునే కదా. ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించబడుతూ ఉన్నాయి. ఎందుకు మనం కయ్యోలాగా ఉండకూడదని ఏమంటే యోహాను గారు మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మన ప్రార్థనతో సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాం. వాక్యముతో సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాం. సంఘముతో పరిశుద్ధమైనటువంటి జీవితంతో సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి మనం అందరం కూడా ఇష్టపడుతూ ఉన్నాం. అంటే ప్రార్థనలో కొనసాగించబడుతున్నటువంటి మనలో ఒక నూతన ప్రక్రియ ప్రారంభించబడాలి. వాక్యాన్ని వింటున్నటువంటి మన హృదయంలో ఒక నూతన ప్రక్రియ ప్రారంభించబడాలి అనేటువంటి విషయాన్ని మనకి భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఏం చేయబడాలి? నూతన సృష్టిగా మార్చబడాలి, పాతవి గతించాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రార్థనతో సత్సంబంధాన్ని కలిగి మనం వాక్యాన్ని వింటూ వాక్యాన్ని సరళంగా జీవించాలి అనేటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్నటువంటి మనం ఎలా ఉండాలంటే కయ్యోను లాంటి వారమై ఉండకూడదు. ఎందుకంటే ఒకేసారి పదే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఒక వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వాన్ని గురించి మనం ఆలోచించాలి. ఆ వ్యక్తి ఆలోచన గురించి మనం ఆలోచించాలి. ఆ వ్యక్తి ఆలోచన విధానముల గురించి మనం ఆలోచన చేసినప్పుడు నేను ఆ విధంగా ఉండకూడదు, నేను ఆ విధంగా మాట్లాడకూడదు, నేను ఆ విధంగా ఉండకూడదు, నేను ఆ విధంగా ఆలోచించకూడదు, నేను ఆ విధంగా తలంచకూడదు కదండి. ఎందుకంటే ఒక వ్యక్తిని పదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు ఎందుకు ఆ వ్యక్తిని మనకు చూపిస్తూ ఉన్నాడంటే ఒకవేళ మనం కూడా అలాంటి స్థితిని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నామేమో, అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నామేమో. ఎవడు ఆ వ్యక్తుల గురించి వింటున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక్కొక్కడిగా ఆ వ్యక్తి లక్షణాలు మనలో ఉండి తీసివేసుకోవడానికి ఇష్టపడాలి. ఆ మనసుకు దూరంగా ఉండటానికి, ఆలోచనకు దూరంగా ఉండటానికి, ఆ క్రియలకు ఉద్దేశాలకు దూరంగా ఉండటానికి ఇష్టపడాలి. ఎందుకంటే కయ్యోను గురించి మనకు చెబుతూ నన్ను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడుతూ ఒకవేళ సంఘానికి వచ్చినటువంటి వారిలో మనలో ఒకవేళ కయ్యోను లాంటి వారు ఒకవేళ ఉన్నారేమో, కయ్యోను మనసు కలిగినటువంటి వారు, కయ్యోను ఆలోచన విధానం కలిగినటువంటి వారు, కయ్యోనులాగా మాట్లాడేవారు, కయ్యోనులాగా కోపగించుకునేవారు, కయ్యోనులాగా దేవుని మీదే తిరగబడే వాళ్ళు ఒకవేళ మనలో ఉంటే
ఏమంటే వాటిని చూసుకోమంటున్నాడు, వాటిని సరి చేసుకోమంటున్నాడు. వాటికి అనుకూలంగా జీవించకుండా వాక్యానుసారంగా జీవించమని దేవుడు మనతో మచ్చిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఏమంటే భక్తులు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు, ఎందుకంటే వాడు సాతానికి సంబంధించిన వాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. పదే పదే కోపగించుకునేవాడు ఎవరికి సంబంధించిన వాడట? పదే పదే కోపడేవాడు ఎవరికి సంబంధించిన వాడు? చెప్పాలి. ఎవరికి సంబంధించిన వాడు? సాతానికి సంబంధించిన వాడు. సాతానులో ప్రేమ ఉండదు, సాతాను ప్రేమ కలిగి ఉండడం, సాతాను ప్రేమగా మాట్లాడడం కదండి. ప్రేమను చూపించడు, ఏమండి ప్రేమను, కృపను, కనికరాన్ని చూపించడానికి ఇష్టపడ్డు, కానీ వాడి మనసంతా చెడిపోయిందట కదండి. దేవుని మీద తిరుగుబాటు ఎగరేసిన దుష్టుడు తన పిల్లలను పాడు చేయడానికి, తన పిల్లలను సక్రమైన మార్గంలో ఉంచకుండా వంకర మార్గంలో వాడిని ఏమండి ఉంచడానికి వాడు ఇష్టపడేవాడు. ఎందుకు? ఒకటి, మనం ఎందుకు కయ్యోన్నా ఉండకూడదంటే ప్రప్రదమైనటువంటి కారణం ఏంటంట? కోపగించుకున్నాడు కదా. ఏం చేశాడట? ఒకసారి మనం చూస్తే ఏం చేశాడట? ఏమంటే బైబిల్లో మొదటిసారిగా కోపగించుకునే వ్యక్తి ఎవరంటే, ఒకసారి మనం ఆదికాండం ఒకసారి మనం చూస్తే, ఆదికాండం ఒకసారి మనం చూస్తే 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చూస్తే, 4వ అధ్యాయము 6వ వాక్యం ఏముంది అక్కడ? యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా, నువ్వెందుకు ముఖము చిన్నపుచ్చుకున్నావేమి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవుడు ఏం చెప్తున్నాడు కయ్యోనుతో? నువ్వెందుకు కోపంగా ఉన్నావు? నువ్వెందుకు కోపగించుకుంటున్నావు? ఇప్పుడు దేవుడు ఈ కయ్యోడు ఎవరి మీద కోపడుతున్నాడు? ఎవరిని కోపగించుకుంటున్నాడు? చెప్పాలి. ఎవరిని కోపగించుకున్నాడు ఆయన? ఒకసారి మనం చూస్తే 5వ వాక్యంలో, కయ్యోడును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యోడుకు మిక్కిలి కోపము వచ్చెను. చెప్పండి బిడ్డలుగా కదా. ఇప్పుడు కయ్యోడు ఎవరిని కోపడుతున్నాడు? ఎవరి మీద కోపడుతున్నాడు? ఎవరిని కోపగించుకుంటున్నాడు? చెప్పాలి. ఎవరిని కోపగించుకుంటున్నాడు? నాకంటే ఎనర్జిక్ పుట్టినటువంటి, ఏమండి నాకంటే ఎనర్జిక్గా పుట్టినటువంటి చిన్నవాడు అని కయ్యోడు, ఆ 7,000 అర్పణ నువ్వు స్వీకరిస్తూ ఉన్నావు, నా అర్పణ నువ్వు స్వీకరించట్లేదు కదా. ఏమంటే కయ్యోడి ఇచ్చే అర్పణను దేవుడు ఏం చేశాడట? లక్ష్య పెట్టలేదు. అంటే ఆయన తీసుకోలేదు, ఆయన స్వీకరించలేదు కదా. మనం ఇచ్చే చిన్న అర్పణైనా పెద్ద అర్పణైనా, చిన్న కానుకైనా పెద్ద కానుకైనా, కానుకను బట్టి దీవించబడం, అర్పణ బట్టి దీవించబడం కదండి. ఇచ్చే ధనాన్ని బట్టి దీవించబడం, కానీ ధనాన్ని ఇచ్చే వ్యక్తి హృదయాన్ని బట్టి, ధనాన్ని ఇచ్చే వ్యక్తి హృదయాన్ని బట్టి, అంతరంగాన్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, ఏమండి మనిషిని బట్టి కానుక దీవించబడాలి, కానీ కానుకను బట్టి మనిషి ఏ మాత్రం కూడా దీవించబడడానికి అవకాశం లేదు. అందుకని ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? 5వ వాక్యంలో, కయ్యోడును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యోడికి మిక్కిలి కోపం వచ్చిందట కదా. ఎంత విపరీతంగా దేవుని మీద కోపడ్డాడో. మనం కూడా చీటికి మాటికి కోపడతాం కదా. చీటికి మాటికి సేకరించుకుంటాం, చీటికి మాటికి కోపడతాం, చీటికి మాటికి సిరాకులు పొలాకులు కనపరుస్తూ ఉంటాం, చూపిస్తూ ఉంటాం. ఉదయం లెగిసే కానీ సాయంకాలం, ఉదయం లెగవగానే నువ్వు ప్రేమ కలిగి ఉంటే, దాతృత్వాన్ని కలిగి ఉంటే, ప్రేమతత్వాన్ని కలిగి ఉంటే, సాయంత్రం పడుకోబోయే వరకు కూడా అవే లక్షణాలు మనలో ఉంటాయి, అవే ఆలోచన మనలో ఉంటాయి. లెగవటం కోపం కలిగిస్తే సాయంత్రం పడుకోబోయే వరకు కూడా అదే కోపం, అవే సిరుబురుడు, అవే కదా. ఏమండి? చిచ్చుగుడ్డు లాంటి కోపం. తర్వాత ఏంటి? ఎల్లిపాయ బాంబుల లాంటి కోపం. అందుకని ఇక్కడ
ఈ కయ్యోను ఎవరి మీద కోపడ్డాడంటే దేవుని మీద కోపడ్డాడు. దేవుని మీద ఎందుకు కోపడ్డాడంటే ఏమన్నా కయ్యోను ఇచ్చిన అర్పణను దేవుడు ఏం చేశాడట? లక్ష్య పెట్టల. ఏదైనా ఒక వస్తువు మనం దేవుడి సన్నిధికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ వస్తువు ఎలాంటిదే ఉండాలి. ఏమంటే వ్యక్తి ఎలాగున్నా పర్వాలా, వస్తువు ఎలాంటిదే లేకపోతే వస్తువు ఎలాంటిదే పర్వాలేదు అనుకుందామా? ఏమండి అంటే ఇచ్చే వ్యక్తిని బట్టి వస్తువు కనపరచబడుతుంది, వస్తువుకు విలువ వస్తుంది. వస్తువు ద్వారా ఏమంటే మనిషి దీవించబడదు, కానీ ఇచ్చే మనిషిని బట్టి ఆ వస్తువు దీవించబడాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు? కయ్యోనును అర్పణ ఇచ్చే కయ్యోనును ఆయన అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనికి మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖమును చిన్నపుచ్చుకొనగా 6వ వాక్యం అంటున్నాడు దేవుడు, కయ్యోను నువ్వెందుకు కోపడుతున్నావు? నువ్వు మంచి పని చేస్తే నీకు కోపం రాదు. నువ్వు చేసింది చెడ్డ పని. ఎవరు కోపగించుకోవటం పద్ధతిగా ఉందా? కోపగించుకోవటం సరైనటువంటి విషయమే అంటావా? నువ్వు చేసిన తప్పు చేసుకోవడం కోపడటం కదా. దేవుని మీద ఒకటి ఎందుకు మనం కయ్యోడు లాంటి వారిని ఉండకూడదంటే ఏమంటే కయ్యోడికి ఏమి ఎక్కువట? కోపం ఎక్కువ. ఒకటి. రెండవదిగా మనం చూస్తే పిల్లరా, మనం చూస్తే ఆ కోపంలో మనిషి ఏం చేస్తాడో కూడా తెలియదు. ఒకటి కోపగించుకున్నాడు. రెండవది ఆదికాండం 4వ అధ్యాయము 8వ వాక్యం చూస్తే ఏమంటే కోపంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు. ఆదికాండం 4వ అధ్యాయము 8వ వాక్యం చూస్తే కయ్యోను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేశాడు. చెప్పడబడి దేవునికి స్తోత్రం. ఏం చేశాడట? ప్రేమగా ఉంటే చంపుతాడా? సహనం కలిగి ఉంటే చంపుతాడా? ఏమంటే దాతృత్వాన్ని కలిగి ఉంటే ఆమె చేయడానికి కూడా ఇష్టపడరు. ఏమంటే చాలా మంది కోపగించుకున్నప్పుడు మన తలలో మన మెదడులో 2 మైండ్లు ఉంటాయట. 2 మెదడులు ఉంటాయి. ఒకటి చిన్నోడు, ఒకటి పెద్దోడు. పెద్దోడికి ఆవేశం ఎక్కువ, చిన్నోడికి ఆలోచన ఎక్కువ. అందుకనే తాగినటువంటి వారు అన్ని నిజాలే చెప్తారు, అబద్ధాలు చెప్తారా? తాగినటువంటి వాడు అంటే ఏమండి, చిన్నోడికి జ్ఞానాన్ని ఇచ్చేవాడు, పెద్దోడికి ఏం తెలియదు పెద్దోడికి అంతే. కానీ కొన్నిసార్లు తాగినటువంటి వారు నిజాన్ని చెప్పడానికి సిద్ధపడతారు. కారణం ఏంటంటే ఏమంటే తాగినప్పుడు చిన్నోడు పడుకుంటాడు, పెద్దోడు లెగుస్తాడు. తాగడం అయిపోయిన తర్వాత పెద్దోడు పడుకుంటాడు, చిన్నోడు లేస్తాడు. నీకు అది ఉందా ఇది ఉందా? తాగితే తాగి అంతగా తాగాల? రాత్రి ఎక్కడ పడ్డావో తెలుసా? ఎవరింటి మీదకి వెళ్ళావో తెలుసు? ఎవరి మీద పోట్లాడేవో తెలుసా? ఏమంటే పెద్దోడికి ఇవేం తెలియదు. ఎగబట్టడం తెలుసు, కోపగించుకోవడం తెలుసు, అసహించుకోవడం తెలుసు, సేదరించుకోవడం తెలుసు. పెద్దోడికి మెచ్చుకోవడం తెలియదు, ప్రేమగా ఉండటం తెలియదు, కనికరమును చూపించడం తెలియదు, దయగలిగి ఉండటం తెలియదు, సమాధానంగా ఉండటం కూడా తెలియదు. అంటే ఎవరికి తెలుసు అంటే ఇవన్నీ చిన్నోడికి మాత్రమే. చిన్నోడు ఎవరితో మాట్లాడాలో, ఎవరితో ఎలాగ మాట్లాడాలో అన్ని తెలిసినటువంటి ఎవడంటే చిన్నోడు మాత్రమే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. అందుకనే కోపం వచ్చినప్పుడు చిన్నోడు కలగ చేసుకోడు, చిన్నోడు పనుకుంటాడు అంతే కదా. చిన్నోడు కోపంగా మాట్లాడలేవాడు. చిన్నోడు తగాదను చంపడానికి ఇష్టపడతాడు, అగ్గిని నేలతో ఆర్పడానికి సిద్ధపడతాడు చిన్నోడు. కానీ పెద్దోడు తగాదను రేపుతాడు కదా. ఏమంటే మంట మండుతూ ఉంటే నీళ్లు పోయడానికి ఇష్టపడు, కానీ ఆ మంటను మళ్ళా మంట పెట్టి ఇంకొంచెం మంటను ఎక్కువ చేయడానికి ఇష్టపడతాడు పెద్దోడు. అందుకనే ఒకటి ఎందుకు మనం కయ్యోనులా ఉండకూడదంటే ఏమంటే కయ్యోను మనస్తత్వం కోపగించుకునే మనస్తత్వం, కోపంగా మాట్లాడే మనస్తత్వం, కోపావేశం కలిగి ఉండే మనస్తత్వం. కోపంలో ఉన్నప్పుడు చాలా మంది అంటే నేను కోపంగా ఉన్నాను, నా కోపం వస్తే ఏం చేస్తాను కూడా నాకు తెలియదు. ఎందుకంటే కోపంలో ఆవేశంలో
కొంతమంది ఒక అర్ధగంట మాట్లాడినా, పావు గంట మాట్లాడినా ఎంత ఉద్రేకం కలిగి మాట్లాడతారో, కోపం చల్లారిన తర్వాత కదా విన్నటువంటి వారు చెబుతూ ఉంటే, నేను ఆ విధంగా మాట్లాడానా, నేను బూతులే మాట్లాడినా, నేను అబద్ధమే ఆడినా అని చెప్పి వారు ఏం చేస్తారు, వాళ్ళు తెలియదు వారు మాట్లాడిన సంగతి కూడా. అందుకనే ఎందుకు మనం కయ్యోళ్ళగా ఉండకూడదంటే, ఒకటి కయ్యోడు కోపగస్తుడు. ఎవరి మీద కోపగించుకున్నాడంటే సాక్షాత్తు సృష్టిని కలిగించినటువంటి సృష్టికర్త మీదే కోపడ్డాడు. ఎవరు ఆ కోపంలో ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఆయన ఎవరిని పొలంలో మందరం మేపుతున్నట్టు ఏబేలు దగ్గరికి వెళ్ళాడు. ఏబేలుతో మాట్లాడి ఏబేలు మీద పడాట కదా. పెద్దవాడు ఏం చేశాడు? చిన్నవాడి మీద పడి ఏం చేశాడమ్మా? తప్పలు ఏం చేశాడు? చంపేశాడు. మన ఈ మధ్య ఎక్కడ మన సత్తనపల్లికి యనాదేవులు అక్కడ జగనన్న కాలు ఇస్తే బాబాయ్ అన్న కూతురు, అన్న చనిపోయాడు, పక్కనే బాబాయిది, ఆ అన్న కూతురుది పక్క పక్కనే స్థలం అయితే బాబాయ్ స్థలంలోనే కొంచెం జరిగిందట. ఆమె మా బాబాయ్ కదా, కొంచెం జరిగితే ఏమంటాడులే అని ఆలోచన కలిగి ఒక పెద్ద జరిగిందట. నిజంగా ఎంతో గొడవ వేసుకున్నాడు. నిజంగా యూట్యూబ్లో మనం చూస్తే ఒక మట్టి కత్తి తీసుకున్నాడు, ఆమె నలుగుతా ఉన్నది తల మీద, ఇక్కడ పెట్టి నలుగుతా ఉన్నాడు. ఆమె చూసారా? మీరు ఎప్పుడైనా చూసారా? పక్కనే అనాదేవులు జరిగిన సంఘటన అంటది. స్థలం వివాదం. వాళ్ళిద్దరు ఎవరట? ఎవరి సొంత కూతురు కాకపోయినా అన్న కూతురు కూతురు లాంటిది, తండ్రి కాకపోయినా ఎవరిని తన తన తండ్రి తర్వాత పుట్టినటువంటి వాడు బాబాయ్ తండ్రి లాంటి వాడు అండి. ఒక పెద్దల స్థలమేగా, ఒక ధ్యాన స్థలమేగా, జరిగితే ఏమైనా అది కూతురు తప్ప బాగా పోట్లాడు. ఆ రోడ్డు మీద కూర్చుంటే పక్కనే కక్కోడలో ఏంటో ఆయన చేతుల్లో ఉంది, ఇక మెడ మీద నలుగుతా ఉన్నాను, మెడ మీద నలుగుతా ఉన్నా. అంతే వాళ్ళు పాపం, ఆమె ఏ మాట్లాడలు అంతే అంతే కూర్చుని నలుగుతా ఉంటే. ఇదంతా దేవుని కారణం అంటే కోపం. ఏమంటే కోపము ఎంత వరకు తీసుకొని వెళుతుందో మనకు అందరూ కూడా తెలుసు. మనకు అందరూ కూడా కోపాలు వస్తే, అది ముక్కు మీద కోపం వస్తే మంచోళ్ళు కాదట. ముక్కు మీద కోపం వచ్చింది, తన ముక్కు మీద చెమట పోసే వాళ్ళకి కోపం వస్తే చెమట ఆడేది, ఆ కోపాన్ని మానుకోరట. ముక్కు మీద చెమట పోసే వాళ్ళు కోపం ఎక్కువ అట. అవునా? అందుకని ఇక్కడ ఏం చేశాడంటే వాడు దేవుని మీద కోపడ్డాడు కయ్యోను. రెండవది, పొలంలో తన తమ్ముడు మందను మేపుతూ ఉన్నప్పుడు హేబేలు దగ్గరికి వెళ్ళి హేబేలుతో మాట్లాడి ఏం చేశాడు? హేబేలుని చంపాడు. హేబేలు మీద పడి చంపాడు. ఎవరు? ఎందుకు మనం కయ్యోలులాగా ఉండకూడదంటే, ఒకటి దేవుని మీద కోపపడి మనస్తత్వం, రెండు కోపములు ఏం చేస్తాడు కూడా తెలియనటువంటి స్థితి, తమ్ముడినే చంపాడు. మూడవదిగా మనం చూస్తే అది ఆదికాండం 4వ అధ్యాయము 9వ వాక్యం చూస్తే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యోనును అడగగా అతడు నేను అడగను. ఇప్పుడు మూడవదిగా మూడో లక్షణం, మూడో కారణం ఏంటి కయ్యోనులో ఉన్నది? ఒకటి కోపగించుకునే మనస్తత్వం, మూడోది కోపములో ఎవరు ఎట్టి వాడినైనా చంపే మనస్తత్వం, మూడు అబద్ధమాడే మనస్తత్వం. ఈ మూడు ప్రమాదకరమే. కోపం ప్రమాదకరమే. చాలా మంది అంటారు, ఎవరిని నా శత్రువులు చాలా మంది ఉన్నారంటారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, నాయనా నీ తల్లి నీకు శత్రువు కాదు, నీ భార్య నీకు శత్రువు కాదు. ఎవరట? నీకు నీవే శత్రువు అట. నీ కోపము నీ కోపమే నీ శత్రువు. అవును కదా? ప్రేమగా ఉంటే ఎవరైనా మన శత్రువులుగా ఉంటారా? నీకు శత్రువులు ఎవరంటే చాలా మంది అంటారు, వాడు నాకు శత్రువు, వీడు నాకు శత్రువు అని. బైబిల్ చెప్తా ఉంది, వాడు వీడి శత్రువు కాదు నాయన, నీ కోపమే నీ శత్రువు అని కదా. ఎవరి మూడవది అబద్ధం ఆడాడు. ఎవరితో అబద్ధం ఆడాడు? దేవుడితో అబద్ధం ఆడాడు. ఒకటి, దేవుని మీద కోపడ్డాడు, ఆ కోపంలో తమ్ముడిని చంపేశాడు. దేవుడు అడిగితే అంటున్నాడు ఇక్కడ, నా తమ్ముడికి నేనేమైనా కాపుల వాడినా, నాకు తెలియదు వాడు ఎక్కడున్నాడు. అబద్ధమాడాడు దేవుడితోనే. ఎవరు మనం ఎందుకు కయ్యోలా ఉండకూడదట? ఒకటి, అబద్ధమాడే మనస్తత్వం, ఆ కోపగించుకునే మనస్తత్వం మీలో ఉంటే చీటికి మాటికి కోపడుతున్నారా?
చీటికి మాటికి సిరాకులతో ఉన్నారా? చీటికి మాటికి సింధులు వేస్తూ ఉన్నారా? ఆవేశంగా తూలిపోతూ ఉన్నావా? ఆవేశంతో నువ్వేం చేస్తున్నావో తెలియని స్థితిలో ఉండిపోయావా? వాక్యం తెలియపరుస్తా ఉంది, నువ్వు కయ్యోలాగా ఉంటున్నావు, కయ్యోలాగా ఆలోచిస్తున్నావు. ఈ వాక్యాన్ని విన్నటువంటి నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట ఏమంటే, మనం కయ్యోలాగా ఉండకూడదు. అబద్ధము చాలా ప్రమాదకరం అండి. అబద్ధము చాలా చాలా ప్రమాదకరం. ఒక మాట చెప్పిన ఈ కార్యక్రమాన్ని ముగింపులోకి తీసుకుని, అబద్ధం ఎంత ప్రమాదకరం అంటే, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము. అబద్ధము ఎంత ప్రమాదకరమో ఒకసారి మన బైబిల్లో నుంచి చూడగలిగితే, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి వాక్యం చూస్తే, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాడు. భార్య ఎరుగుతనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టాడట. ఎవరు? అన్నయ్య సపీరా. ఒక అరెకరం ఉందో లేకపోతే ఎకరం ఉందో తెలియదు కానీ పొలం అమ్మారు. ఎందుకు అమ్మారంటే, కింద ఒక మాట ఉంది, ఎందుకు అమ్మారంటే వాళ్ళు ఎందుకు అమ్మారంటే, అది అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 34వ వాక్యం చూస్తే, భూములైనను ఇళ్ళనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ఏదట? ఎవరి సంఘము విస్తరించబడతా ఉంది, నూతన ఆత్మలు సంఘములో చేర్చబడుతూ ఉన్నాయి. ఎవరు ఎన్ని ఆత్మలు సంపాదించబడుతూ ఉన్నాయి, ఎన్ని ఆత్మలు సంఘానికి వస్తూ ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధన చేస్తూ ఉన్నారు. సంఘము అభివృద్ధి పరచబడుతూ ఉందట. సంఘములోనికి వేల కొలది ప్రజలు సంఘములో చేర్చబడుతూ ఉన్నారు కదా. భూములు కలిగినటువంటి వారు భూములు అమ్మేస్తా ఉన్నారు, ఇల్లు కలిగినటువంటి వారు ఇల్లు అమ్మేస్తా ఉన్నారు, పొలాలు కలిగినటువంటి వారు పొలాలు కూడా అమ్మేస్తూ అమ్మినటువంటి సొమ్ములు తీసుకొని వచ్చి అపొస్తలుల యొద్ద పెడితే, ఎందుకంటే సంఘములో ఎవడు పేదవాడిగా ఉండటానికి వీరు లేదు. సంఘములో అందరు ధనికులై ఉండాలి, అందరు ధనవంతులై ఉండాలి. సంఘములో ఎవడు పేదవాడై ఉండటానికి అవకాశం లేదు అన్నట్టు ఆలోచన విధానం కలిగి వారు కలిగిన దాన్ని సమిష్టిగా అమ్మి అపొస్తలుల పాదముల యొద్ద పెడతా ఉన్నారు. ఈ అన్నయ్య సపీరా మంచి ఆలోచన కలిగి ఉన్నారు. అయ్యా, మనకు కొంత భూమి ఉందయ్యా, మనం దాన్ని అమ్మేద్దాం, అమ్మేసి వచ్చినటువంటి వేళ అపొస్తలుల పాదముల దగ్గర పెడదామని అనుకుంటే, ఎందుకంటే పొలం అమ్మారు. ఏమంటే ఇద్దరు కలిసి పొలం అమ్మారు. ఎంత వచ్చినాయి అంట? 1,00,000 వచ్చినాయి, 50,000 వచ్చినాయి, మనకు తెలియదు. కానీ అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాడు. ఇద్దరు కలిసి పొలం అమ్మారు. భార్య ఎరుగుకనే అంటే ఏమంటే 1,00,000 రూపాయలు అమ్మారు అనుకుందాం. 1,00,000 రూపాయలు ముందుగా యజమాని భార్యకి ఇస్తే భార్య ఏం చేసిందట? భర్తకి ఇచ్చిందట. అయ్యా, 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టి రమ్మని చెప్పి భర్తని భార్య పంపిస్తే భర్త ఏం చేశాడు? భార్యకి తెలియకుండా ఏం చేశాడట? 50,000 దొంగతనం చేశాడు. అనుకుందాం 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయలు 50,000 అపొస్తలులకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. 50,000 భార్యకి తెలియకుండా వాటి దొంగలించాడు. ఈ రోజుల్లో చాలా మంది, నేను ఎవరిని విమర్శించట్లేదు, 100 రూపాయలు కొట్టుకు తీసుకుని వెళ్తే సంపాదిస్తున్న 400 ఆయన తీసుకుంటున్నాడు, 500 ఆయన తీసుకుంటున్నాడు, కానీ 100 రూపాయలు కూడా నాకు ఇవ్వట్లేదు. ఎవడు ఆదివారం పూట మిగతా సమయాల్లో బళ్ళు వస్తామని కొనుక్కొని తిందామంటే తినలేక అందరూ తింటామంటే వాళ్ళు నేడుకలు చూస్తామన్నా ఎలాగైనా సరే 100 రూపాయలు దాచిపెట్టుకోవాలి, 200 దాచిపెట్టుకోవాలి. చాలా మంది లేరా? అంత భర్తలకు ఇస్తారు. ఇచ్చి మనం అడిగితే లేదులేపో ఈసారి ఇస్తానేపో, నీకు ఇలాగ ఉందా అని చెప్పి ఏం చేస్తారమ్మా? 5 రోజులు పనికి వెళ్తే ఏం చేస్తారు? 2 రోజులు 3 రోజులు పడిన డబ్బులు భర్తకి ఇస్తారు, 2 రోజులు పడిన డబ్బులు మాత్రం ఏమో దాచిపెట్టుకుంటారు. దొంగతనం చేసినట్లే కదా. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ సొమ్మే. నీ సొమ్మును మళ్ళా నువ్వు దొంగతనం చేయాలా? అక్కడే భర్తలకి భార్యల మీద నమ్మకం పోతా ఉంది, అనుమానం వస్తా ఉంది కదా.
అపొస్తలుల కార్యాల సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు మనకి? గుణవతి అయినటువంటి భార్య. భర్త 500 రూపాయలు సంపాదించి 500 రూపాయలు జేబులో ఉంటే భర్తకి చెప్పకుండా, భర్తకి తెలియకుండా ₹1 కూడా భార్య తీసిద్దా? అయ్యా బియ్యం లేదు ఇంట్లో, జేబులు లేదయ్యా, నువ్వు ఇస్తేనే తీసుకుంటా, లేకపోతే నీ జేబు దగ్గర మాత్రం వెళ్ళను. ఎవరు 100-500 తీసుకున్న తర్వాత నువ్వు 500 ఏం చేసావని ఎవరు నిలదీస్తే అప్పుడు ఏం చెప్పగలను? కొంతమంది అనుకుని నా భర్త సొమ్మే కదా, నా భర్త జేబులో అని చెప్పి అందరు వెళ్ళి ఆ జేబులో చేపట్టి తీసుకుంటారు. ఎంత ఉందో తెలియదు కానీ ఏమంటే 100 కొంచెమే. కానీ నిందను మాత్రం భార్యల మీద వేసే భర్తలు లేరంటారా? భర్తల మీద భార్యలు నిందలేసేటువంటి వారు లేరంటారా? భర్తలు ఉన్నారు, భార్యలు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఏమన్నా అననీయ ఏం చేశాడు? భార్య తెలియకుండా ఒక 50,000 రూపాయలు నొక్కాడు. 50,000 తీసుకొని వచ్చి ఏమంటే అపొస్తలుల పాదముల దగ్గర పట్టడానికి ఇష్టపడినప్పుడు 3వ వాక్యం, అప్పుడు పేతురు, అన్నయ్య నీ భూమి వరలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీది కదా. ₹1,00,000 నీ సొమ్మనండి. నీ సొమ్ములను దొంగతనం చేయాలా? నీ సొమ్ములో కొంచెం భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా దాచిపెట్టుకోవాలా? చెప్పాలి ఒకసారి. ఏమంటే పేతురు ఏమంటున్నాడు? ఆ ₹1,00,000 నీ దగ్గర ఉన్నాయి, అది నీ సొమ్మే కదా. నువ్వెందుకు దొంగతనం చేసి పరిశుద్ధాత్మను మోసం చేశావు? సాతాను నీ హృదయాన్ని ఎందుకు చెడిపేసింది కదండి. అబద్ధానికి పరివచనం కింద మనం చూస్తే 4వ వాక్యం, అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పేమెంట్ అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడుతూ అని వారితో చెప్పను. అన్నయ్య ఈ మాట విరుచుండగానే పడి ఏం చేశాడట? ఏం చేశాడు? ఏమయ్యాడు? ఎందుకు చచ్చిపోయాడు ఆయన? కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటమ్మా? మనం ఈజీగా అబద్ధం ఆడతాం కదా. అబద్ధానికి పరివర్తన ఉంది, అబద్ధానికి శిక్ష కూడా ఉంది. ఎవరు ఆ శ్రమ మన దగ్గర ఉన్నప్పుడు మంది. చాలా మంది అనుకుంటారు చిన్న అబద్ధం ఉందంటే పెద్ద అబద్ధం అన్నట్టు. 2 అబద్ధాలే. చిన్న అబద్ధానికి ఒక శిక్ష, పెద్ద అబద్ధానికి ఒక శిక్ష దేవుడు వేయడం. అబద్ధం అంటే చిన్నదైన పెద్దదైన అబద్ధమే. అందుకని ఇక్కడ నిజంగా ఆ పేతురు ఆ మాట చెబుతుండగానే ఏమేందో తెలియదు కానీ కింద పడిపోయాడు, చనిపోయాడు. కింద పడిపోయి ఏం చేశాడు? చనిపోయాడు. అక్కడ కొంతమంది యవనస్తులు ఉంటే యవనస్తుల్ని అన్నాడు ఇక్కడ తీసుకుని వెళ్ళి పాతి పెట్టరమ్మన్నాడు. పాతి పెట్టినటువంటి వారి పాదాలు ఏమంటే గొమ్మపు బయట ఉండగానే ఎవరు వచ్చారట? భార్య వచ్చిందట. ఎప్పుడు 7వ వాక్యం, ఇంచుమించు 3 గంటల చేపటికి తన భార్య జరిగినది అడిగితే లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితురా? నాతో చెప్పమని ఆమెతో అడిగాను. అందుకనే అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెరివిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. 11వ వాక్యం, వెంటనే ఆమె తన పాదముల యొద్ద పడి. ఇదేంటంటే ఒక 50,000 రూపాయలు సంఘానికి ఇద్దామన్న ఆలోచన కదా. వాళ్ళ మనసులో ఏమనుకున్నారమ్మా చెప్పాలి. ఈ భూమి ఎంత కమ్మితే అంత దేవుడికి ఇవ్వాలి అనుకున్నారు. అంతలో కొంత అనుకున్నారా లేకపోతే అంత అనుకున్నారా? కొంత అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి హాని చేసేవాడు కాదు, అంత అనుకున్నాడు. కాబట్టి అంత ఇవ్వకుండా అంతలో కొద్దిగా తెచ్చిచ్చారు. ఏమైంది ఇప్పుడు చెప్పాలి? ఏమైందట చెప్పాలి. మనం అనుకుంటా ఇంటికాడ 100 రూపాయలు కవర్ చేయాలని. ఏమంటే బాటలో వస్తామని 100 రూపాయలు ఎందుకు
కొండూరులో ఇక్కడ తాళం వేసాం. ఎందుకు తాళం వేసాం మీకు అందరు కూడా తెలుసు. కొండూరులో తాళం వేలా అలాంటి బాక్సే 50 రూపాయలు 5 రూపాయలు వేసి 45 రూపాయలు చిల్లర తీసుకున్నారు. దాంట్లోనే 100 రూపాయలు 50 రూపాయలు దాంట్లో వేయటం, 45 రూపాయలు చిల్లర తీసుకొని కూర్చోవటం. అక్కడ కూడా తాళం వేద్దాం అనుకుంటున్నాయి, తాళం వేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఆ విధంగా చేస్తారు అన్న ఆలోచన కలిగి ఏం చేసాం? తాళం వేసాం కదా. అందుకని ఇంటికాడ ఒక ఆలోచన ఉంటుంది, రోడ్డు నడుచుకుంటూ వస్తామన్నట్టు ఒక ఆలోచన. అంత ఎందుకులే 100 రూపాయలు వేస్తే రేపు ఏంటంటావు, రేపు ఖర్చులు ఉంటాయి కదా, వద్దులే అంత వద్దులే. ఎంత వేస్తావు చెప్పాలి. నీ మనసు అంతా రోడ్డున వస్తావు అన్నప్పుడు ఆలోచన మారిపోతామంటే, ఇంట్లో ఉన్నప్పుడు 100 అనుకున్నావు, కొన్ని 4 అడుగులు ఇవ్వని ఏమనుకున్నావు 80 రూపాయలు అనుకుంటావు, ఇక 4 అడుగులనే 70 రూపాయలు అనుకుంటావు, ఇక 4 అడుగులు 60 రూపాయలు అనుకుంటావు. చర్చి కట్టాలనే 10 రూపాయలు, ఏ పేరుకే 5 రూపాయలే. ఇలా వేయటం ద్వారా, ఇలా చేయటం ద్వారా మనం అనుకుంటాం 95 రూపాయలు నాకు లాభం అనుకుంటాం. కానీ ఆ 100 రూపాయలు ఎవరు? దేవుడిని. దేవునికి ఇచ్చేది నువ్వు దేవునికి ఇవ్వగలిగితే అంతకంత రెట్టింపు ఆశీర్వాదాలు ఏం చేస్తాడు ఆయన? నీకు ఇస్తాడు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100 ఇచ్చావా 100కు 100 ఇస్తాడు. 50 ఇచ్చావా 50కి 50 ఇస్తాడు. 10 ఇచ్చావా 10కి 10 ఇస్తాడు. 5 ఇస్తే 2 ఇస్తే మనం ఎంత ఇస్తే అంటండి, మనం ఎంత ఇస్తే దేవుడు అంత ఇస్తాడు. అసలు మనం ఇవ్వలేకపోతే నీకు దేవుడు ఇవ్వటానికి కూడా ఇష్టపడడు కదా. ఎందుకంటే ఇక్కడ అంత ఇస్తామని మొక్కుకున్నారు, కానీ 50,000 రూపాయలు నొక్కాడు, 50,000 రూపాయలు ఇచ్చాడు. ఏమండి, భర్త చనిపోయాడు, పాతి పెట్టారు. ఏమి కూడా అంటుంది ఇక్కడ, అవునయ్యా అంతకే అమ్మాయమయ్యా, నీకు నా భర్త ఇవ్వలేదా? ఇచ్చాడులే. నిజంగా అట్లా మాట్లాడుతూ ఉండగా ఆమె కూడా ఏం చేస్తారు, కింద పడిపోయిందట, చనిపోయిందట. ఇద్దరు తీసుకొని వెళ్ళి పాతి పెట్టారు. ఏమంటే ఎందుకు చనిపోయారు ఇద్దరు కూడా? ఒక అబద్ధం ఆడటం ద్వారా. ఈ దేని గురించి అబద్ధం ఆడారు వాళ్ళు? పొలం అమ్మితే ఎంత వస్తే అంత దేవునికి ఇస్తామనుకున్నారు, కానీ అంతలో కొంత దాచిపెట్టుకొని సగం దేవునికి ఇవ్వటం ద్వారా ఏమి పోగొట్టుకున్నారంటే వారి ప్రాణాన్ని కోల్పోయారు. జాగ్రత్త కదా, వారు చనిపోయారు అని అనుకుంటాం. ఎవరికి తెలుసో తెలియక అబద్ధం ఆడవచ్చు కదా. మాస్టర్ తెలిసి ఆడిన అబద్ధమే, తెలియక ఆడిన చెప్పాలి, తెలిసి ఆడిన నిజం మాట్లాడేవాడు దేవుడు, అబద్ధం మాట్లాడేవాడు చెప్పాలి సాతాను. అందుకనే ఏమంటే వాడు ఆది నుంచి అబద్ధికుడే. సత్యం ఉందా వాళ్ళు? ఏమైనా వాడు సత్యం ఉందంటారు వాళ్ళు నిజాన్ని మాట్లాడేవాడు కాదు. ఏమంటే వాడు ఆది నుంచి అబద్ధికుడే. ఆది నుంచి వాడు పాపం చేస్తూ ఉన్నాడు. వాడు మంచివాడే కాదండి, వాడు చెడ్డవాడు అండి. మంచి వాళ్ళను చెడ్డవాళ్ళుగా మార్చడానికి ఇష్టపడే వ్యక్తి ఆయన. ఎవరైనా ఆయన పేరేంటి? సాతాను గాడు, దుష్టుడు, ఘట సర్పం, దురాత్మ, రకరకాల పేర్లు దేవుడు వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకని అబద్ధం ఆడటం ద్వారా ఏమంటే వీరు చనిపోతే మన అబద్ధం ఆడటం ద్వారా కయ్యోనేమయ్యాడు 4:12 వాక్యాన్ని చూస్తే దేశ దెంబరైపోయాడు. చప్పటి కొట్టి దేవునికి స్తోత్రం కదా. ఏమన్నా అబద్ధం ఆడినందుకు అననీయ సఫీరా చనిపోయారు, ప్రాణాన్ని కోల్పోయారు. ఎవడు కయ్యోను అబద్ధం ఆడటం ద్వారా ఏమయ్యాడు? దేశ దెంబరిగా మార్చబడ్డాడు. ఆయన ఏదైనా పొలమును శాతపడతామంటే మొన్న తుప్పలు కచ్చపోదలే. వరేస్తే వరి పండేది కాదు. ఏం పండేయట? అన్ని వయ్యారపాము చెట్లు మరుస్తున్నాయి అంటే. ఏం చెట్లు? వయ్యారపాము చెట్లు అన్ని పోతే ఏం చేసుకుంటాడు దాన్ని ఆయన? చేసుకుంటాడా? నువ్వు విత్తింది ఒకటి, నువ్వు కోసేది మరొకటి. ఏమన్నా అబద్ధం ఆడటం ద్వారా కయ్యోనికి నెమ్మది లేదు, ప్రశాంతంగా ఒక కాడ నిలబడేవాడు కాదు. అందుకనే అప్పుడప్పుడు మన ప్రాంతానికి వస్తారు. ఎవరు వస్తారు ఇక్కడ? కొన్ని రోజులు నుండి గొడుసులు వేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరు వాళ్ళు ఏమని పిలుస్తారమ్మా? కాటిబాబులు. తర్వాత ఇంకా ఉన్నారు కదా, వాళ్ళు అనుకుంటారు దేశ దెబ్బలు అంటే కయ్యోడు సంతతికి సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళని. ఎందుకంటే ఒక కాడ కుదురుగా ఒక నెల ఉండరు. ఒక 10 రోజులు ఎక్కువ ఉంటే మళ్ళా డేరా ఎత్తి 10 రోజులకు ఒక కాడ ఉంటారు. ఒక నెలకడగా ఉండేవారా? ఏమంటే దేశ దెబ్బలు అనగా కుదురుగా ఒక్కరు కూర్చోరు, కుదురుగా నిలబడరు.
వాళ్ళు అడుస్తూ మాట్లాడతారు, ప్రశాంతంగా వాళ్ళు ఉండలేరు ఇప్పుడులా. అందుకని దేవుని వాక్యం చదివిస్తా ఉంది, ఎవరిని తెలిసి ఆడిన అబద్ధమే, తెలియక ఆడిన అబద్ధమే, జాగ్రత్త అన్నాడు. వెంటనే ప్రతిఫలాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మాస్ గారు అంటాడా? నువ్వు మానుకుంటావేమో, నువ్వు ఆడుకుండా జాగ్రత్త పడతావేమో అన్న ఆలోచన కలిగి ఇలాంటి వ్యక్తులు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ, ఇలాంటి వ్యక్తులు మనకు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా వాటికి దూరంగా ఉండాలని, వాటిని విడిచిపెట్టడం దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత కూడా కయ్యోను మనసు, కయ్యోను ఆలోచన అనేటువంటి వారు ఎవరైనా ఉంటే ఎవరు దయచేసి ఇకనైనా మీ మనసు మార్చుకోవాలని దేవుడి సాకుడిగా మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. దేవుడి చిత్తమైతే మరొక వారం క్లుప్తంగా ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎంతవరకు వాక్యాన్ని వీక్షించిన